నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. హాజరైన అతిరథ మహారథులు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతోన్న ఉత్కంఠ. విజయ్ పార్టీకి మద్దతిచ్చే అంశంపై కాసేపట్లో ప్రకటన చేయనున్న వీసీకే. కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై తుది దశకు చర్చలు. సాయంత్రం ఖర్గేతో భేటీ కానున్న కాంగ్రెస్ నేతలు. రేసులో కేసీ వేణుగోపాల్, సతీశన్. రేపు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. బీజేపీ సభకు హాజరు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రేవంత్. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా వసతుల కల్పనకు పిలుపు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనపై బీఆర్ఎస్ ఆగ్రహం. మహారాష్ట్ర అనుమతిపై మంత్రులకు అవగాహన లేదని హరీష్ విమర్శ. ఏపీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామన్న మంత్రి మనోహర్. బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం అంగీకరించిందని వెల్లడి. విశాఖ కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు ప్రారంభం. తుపానులను తట్టుకునేలా 65 అడుగుల ఎత్తులో నిర్మాణం. పర్యాటకంగా కీలకమన్న మంత్రులు. పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సువేందు అధికారి సారథ్యంలో బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఆ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొదట ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్డీఏ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఇద్దరూ ముందుకు సాగారు. వేదిక వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. 1971 తర్వాత కోల్కతా ఇతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగాను సువేందు అధికారి రికార్డు సృష్టించారు. ఒకప్పుడు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కుడిభుజంగా ఉన్న సువేందు తాజా ఎన్నికల్లో ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టారు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. సువేందు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, చంద్రబాబు సహా పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సువేందుతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఘటన వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. బెంగాల్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండగా ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన 98 ఏళ్ల మఖన్లాల్ సర్కార్ను ఈ కార్యక్రమానికి కమలదళం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆయన్ను గౌరవించి సత్కరించింది. ఈ సందర్భంగా వేదికపై ప్రధాని మోదీ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మఖన్లాల్ పాదాలకు నమస్కరించి ప్రధాని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. 1952లో కశ్మీర్లో శ్యాంప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న మఖన్లాల్ అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పారదర్శక ప్రజా సంక్షేమ పాలనను అందించేలా కొత్త ప్రభుత్వం పనిచేయాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆకాంక్షించారు.
ఈ విజయం బీజేపీ లేదా పశ్చిమ బెంగాల్ విజయం మాత్రమే కాదని దేశ ప్రజల విజయంగా పవన్ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నో ఏళ్లుగా పెరుగుతోన్న హింస, అరాజకం, అక్రమ చొరబాట్లు, తీవ్రవాద కార్యకలాపాలు జాతీయ భద్రతకు పెను సవాళ్లుగా మారాయన్నారు. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ అధికారంలోకి రావడం ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేయడం సహా అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటులో అనిశ్చితి కొనసాగుతోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2 సీట్లు ఉన్న ఐయుఎంఎల్ మద్దతునిచ్చినట్లే ఇచ్చి తప్పుకోవడంతో టీవీకే బలం 116కు పడిపోగా మరో 2 సీట్లు ఉన్న వీసీకే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. వీసీకే అధికారికంగా టీవీకేకు మద్దతిస్తే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై కాసేపట్లో వీసీకే చేయబోయే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిసినా సరైన సంఖ్యాబలం లేదని చెప్పడం వల్ల నిరాశగా వెనుదిరిగారు. 2 సీట్లు ఉన్న ఐయుఎంఎల్ నిన్న విజయ్కి మద్దతిచ్చినట్లే ఇచ్చి తప్పుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో మరో 2 సీట్లు ఉన్న వీసీకే పార్టీ తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం కానుంది. 2 సీట్ల చొప్పున ఉన్న సిపిఐ, సిపిఎం ఇప్పటికే విజయ్ పార్టీ టీవీకేకు మద్దతిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని వీసీకే తెలిపింది. అయినప్పటికీ టీవీకేలో ఆందోళన నెలకొంది. ఐయుఎంఎల్ మాదిరిగా వీసీకే మాట మార్చకుండా ఉండాలని టీవీకే భావిస్తోంది. టీవీకే అధినేత విజయ్ వీసీకే చీఫ్ తిరుమావళవన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చెన్నైలోని వీసీకే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు టీవీకేకు మద్దతు ప్రకటించిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మరో పార్టీ సంప్రదించకుండా హైదరాబాద్కు తరలించారు. తమిళనాట రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మరో ప్రచారం సంచలనంగా మారింది. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే కలిసి విజయ్ సీఎం కాకుండా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన వీసీకేను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ చీఫ్ తిరుమావళవన్ సీఎంగా ప్రాజెక్టు చేయాలని ఈ 2 పార్టీలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అటు 3 రోజులుగా పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో బస చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈరోజు నేరుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నేపథ్యంలో పళనిస్వామి నివాసంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత అన్నాడీఎంకే అప్రమత్తమైంది. ఫిరాయింపులు జరగకుండా సుమారు 30 మందికి పైగా శాసనసభ్యులను పుదుచ్చేరిలోని రిసార్టుకు తరలించింది. 3 రోజుల విరామం తర్వాత వారంతా నేడు చెన్నైలోని ఎడప్పాడి పళనిస్వామి నివాసానికి తరలివచ్చారు. మరోవైపు విజయ్ పార్టీకి తమ ఎమ్మెల్యే మద్దతిస్తున్నట్లుగా ప్రచారమవుతున్న లేఖ నకిలీదని ఏఎంఎంకే చీఫ్ దినకరన్ చేసిన ఆరోపణలను టీవీకే తోసిపుచ్చింది. విజయ్కు మద్దతిస్తూ ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా లేఖ రాస్తున్నట్లుగా ఉన్న వీడియోను విడుదల చేసింది. దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకు మద్దతిస్తున్నానని ఆయన అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో వాస్తవాలను దాచి దినకరన్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని టీవీకే విమర్శించింది. కేరళలో తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక చర్చలు తుది దశకు చేరుకున్నాయి. సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేరళ కాంగ్రెస్ నాయకులు ఈ సాయంత్రం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 140 స్థానాలకు 102 సీట్లను గెలుచుకుంది. ఈ క్రమంలోనే యూడీఎఫ్ కూటమికి నాయకత్వం వహించే అభ్యర్థిని ఖరారు చేసేందుకు కేరళ కాంగ్రెస్ నాయకులు ఖర్గేతో భేటీ కానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిపై కేరళ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు తమ నివేదికను ఖర్గేకు అందించారు. కాంగ్రెస్ అధిష్టానం, యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నట్లు కేరళ పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ తెలిపారు. ఖర్గేతో సమావేశం తర్వాత సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, సతీశన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రేపు జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటన అభివృద్ధితో పాటు రాజకీయంగా ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన 9,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు జాతికి అంకితం చేస్తారని వెల్లడించారు. ప్రధాని పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి ఉంటేనే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి రేపు 2 సమావేశాలు ఉంటాయి. ఒకటి తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి 9,400 కోట్ల రూపాయల విలువైనటువంటి వివిధ ప్రాజెక్టులకు వారు భూమి పూజ చేయడము, అంకితం చేయడం చేస్తారు. ఒకటి సాయంకాలము 4 గంటలకు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యంగా జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి, వరంగల్లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి, దాంతోపాటు హైదరాబాద్ నగరానికి పైప్ లైన్ ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేసేది. ఇంతవరకు ట్రక్కులలో వచ్చేది, ఇప్పుడు దాన్ని పైప్ లైన్ ద్వారా, అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాము రానున్న రోజుల్లో. మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా వారు భూమి పూజ చేస్తారు. ఇదే కాకుండా రైల్వే నెట్వర్క్ చాలా పెద్ద ఎత్తున అక్కడక్కడ రైల్వే నెట్వర్క్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 9,400 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు రేపు డెడికేట్ చేయనున్నారు, పూజ చేయనున్నారు. పార్టీకి సంబంధించినంత వరకు ఒక మంచి నూతన ఉత్సాహంతో వెళ్తాం. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు కానీ మా పార్టీ ప్రజలకు కానీ ఈ సభ ప్రత్యేకమైనటువంటిది. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీనివాసులు రెడ్డి, సీఎస్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలని సీఎం తెలిపారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువులు అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్లో అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే 3 లెవెల్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి, సంస్కృతికి అనుసంధానించబోతున్నామని తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, హైదరాబాద్లో ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏపీ నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,410 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అందులో 94% డబ్బును 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రామవరప్పాడులోని రైతు భరోసా కేంద్రాన్ని, మిల్లులను తనిఖీ చేసిన మంత్రి మనోహర్ ధాన్యం కొనుగోలు తీరుతెన్నులపై సమీక్షించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణ, కొనుగోలు, చెల్లింపుల గురించి ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకత, వేగాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. రైతుల కోరిక మేరకు ఇతర జిల్లాల మిల్లర్లు వచ్చి ధాన్యం సేకరించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఇప్పుడు వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడు వరకు 17,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము రబీలో సేకరించాం. ఇది ఒక రికార్డు. గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ సంవత్సరం పోల్చుకున్నా అట్లా జరగలేదు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. అయితే వివిధ జిల్లాల నుంచి వస్తున్న మాకున్న సమాచారం, వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన దిగుబడి ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో దానికి వాస్తవానికి కొంత తేడా ఉంది. కాబట్టి దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి. అందుకోసం ఇప్పుడే జేసీ గారు రిక్వెస్ట్ చేశారు, అదనంగా కొంచెం కోటా ఇమ్మని. ఒక 30,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం సేకరించడానికి నిర్ణయించుకున్నాం. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించడం చేతకాక తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి నీళ్లు తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పక్క రాష్ట్రాలకు బహిరంగ లేఖలు రాయటం మానేసి మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై మంత్రులకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. ఎల్నీలో ముప్పుతో రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 150 మీటర్లకు ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు, 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయిందంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్ మెన్ లాగా బిహేవ్ చేయాలి. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాద పూర్వకంగా పోయి కలవాలి.
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 10 ప్రత్యేక బృందాలతో నిందితురాలు కల్పన ముఠా కోసం గాలింపు చేపట్టారు. హత్య దోపిడీ చేసిన తర్వాత నిందితులు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు ఢిల్లీ, లక్నో, నేపాల్ ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న ప్రత్యేక బృందాలు గతంలో కల్పన లక్నోలో పనిచేసిన ఇంటికి వెళ్లి ఇంటి యజమానులను విచారించారు. మరోవైపు నిందితురాలు కల్పనతో పాటు ఉన్న 2 యువకులు ఎవరన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఓ బాలిక పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టుకున్నారు. కొందరు మిత్రుల ద్వారా పరిచయమైన బాలిక డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ మానసికంగా వేధిస్తుందంటూ నిన్న సాయంత్రం బండి సంజయ్ కుమారుడు భగీరథ్, బాలిక ఆమె తల్లిదండ్రులపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భగీరథ్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అటు బాలిక గత రాత్రి మల్కాజ్గిరి జిల్లా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 31వ తారీఖున మొయినాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో తన పట్ల భగీరథ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. స్నేహితులతో కలిసి కొత్త ఏడాది వేడుకలు చేసుకున్న సమయంలో ఘటన జరిగినట్లు ఫిర్యాదులో బాలిక తెలిపింది. ఇరుపక్షాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును ఎంపీ శ్రీభరత్తో కలిసి మంత్రులు ప్రారంభించారు. కైలాసగిరిపై 65 అడుగుల ఎత్తులో త్రిశూల్ను నిర్మించినట్లు చెప్పారు. ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉందన్నారు. ఈ ఆకృతులను పూణేలో రూపొందించినట్లు తెలిపారు. పర్యాటకుల కోసం భారీ సెల్ఫీ పాయింట్ను ఇక్కడ సిద్ధం చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ఎట్లా చేయాలి, ఇంకా ఏమేమి యాడ్ చేయాలి అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఇవాళ జూ, కైలాసగిరి, కంబాల్కొండ రిజర్వ్ మీద కూడా ప్రారంభించాము. అది వచ్చిన తర్వాత వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ అంటే ఇక్కడ వస్తే విశాఖపట్నం ఒక 4-5 రోజులు అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ కోసము, టూరిజం కోసం, స్పిరిచువాలిటీ కోసము అన్నీ చూడడానికి ఒక డెస్టినేషన్గా విశాఖపట్నం అవ్వాలి అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. విశాఖపట్నం నగరాన్ని అత్యున్నత నగరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన చేసినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక మార్క్ తీసుకురావడం జరిగింది. టూరిజంని కూడా స్పెషల్ ఫోకస్ అనేది విశాఖపట్నంకి ఇవ్వడం జరిగింది. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి సీకి దగ్గరగా కనెక్టివిటీ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కైలాసగిరిని నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి అలాంటి ఈ కైలాసగిరికి అత్యున్నతంగా డెవలప్మెంట్ అనేది గత సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే ఈరోజు ప్రత్యేకించి త్రిశూలం కనిపించేలాగా చేయడం ఖచ్చితంగా ఒక వైజాగ్కే ఒక మంచి ఒక ల్యాండ్ మార్క్ అవుతుందన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటారో తెలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు నిలవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, న్యాయ కోవిదులకు ఈ నెల పుట్టినిల్లని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కోవిడ్ వంటి క్లిష్ట సమయాల్లోనూ పనిచేసి సామాన్యులకు న్యాయాన్ని అందించిన చరిత్ర న్యాయ వ్యవస్థకు ఉందన్నారు. సాంకేతికతను న్యాయ వ్యవస్థలో అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఈ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ లీసా గిల్ వివరించింది. Youngsters and not so young are getting tempted by artificial intelligence. Please remember, it is artificial. Do not get sucked into that. We are not to be dictated by technology. The trick, to my mind, is to harness technology to our advantage. Chat GPTs are not to be used for abdicating independent and original thought and application of mind. So please be careful of that. నకిలీ డాక్యుమెంట్ల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు కోర్టులో చుక్కెదురైంది. కేసు విచారణను విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు.
తొలుత ఈ కేసు నుంచి తన పేరు తప్పించాలని డిశ్చార్జ్ పిటిషన్ వేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి తర్వాత నెల్లూరు కోర్టులోనే విచారణ జరపాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లను కొట్టివేస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. 3 రోజుల్లో విజయవాడలోని స్పెషల్ కోర్టుకు కేసు వివరాలు పంపాలని నెల్లూరు 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబానికి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులున్నాయంటూ కాకాణి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మీడియా ఎదుట ప్రదర్శించారు. ఇదే కేసులో కీలక ఆధారాలు కోర్టు భవనంలోనే చోరీకి గురి కావడం అప్పట్లో సంచలనంగా మారింది. సుమారు 10 ఏళ్ల తర్వాత నకిలీ డాక్యుమెంట్ల కేసు విచారణ విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరగనుంది. విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన అద్విక ట్రేడింగ్ మోసం కేసులో నిందితులకు సంబంధించిన పలు స్థిరాస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటాచ్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే 2 అటాచ్మెంట్ ఉత్తర్వులు ఇచ్చిన హోంశాఖ తాజా ఉత్తర్వులతో విజయవాడ కమిషనరేట్ నుంచి వెళ్లిన అన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్ సహా పలు జిల్లాల పరిధిలో దాదాపు 413 కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా కంపెనీ నిర్వాహకులు చేతులెత్తేశారు. గత ఏడాది జూన్లో మాచవరం స్టేషన్లో కేసు నమోదైంది. పెద్ద మొత్తంలో డిపాజిటర్లు మోసపోగా దర్యాప్తు కోసం సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశారు. నిందితులకు సంబంధించిన మొత్తం 24 ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోలవరం జిల్లా రంపచోడవరం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి. పాత గాంధీనగరం మలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో బస్సు బోల్తాపడింది. కాకినాడ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు భద్రాచలం నుంచి కాకినాడ వెళుతుండగా ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరిని ప్రాథమిక చికిత్స అందించి వారి గమ్యస్థానాలకు పంపారు. త్రివిధ దళాల నూతన అధిపతిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ బాధ్యతలు సహా కేంద్ర ప్రభుత్వ మిలిటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన్ను నియమిస్తున్నట్లు రక్షణ శాఖ ఉత్తర్వులు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. రక్షణ రంగంలో విశేష అనుభవం ఉన్న లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి 2025 సెప్టెంబర్ 1 నుంచి జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్లో సైనిక సలహాదారుగా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు ఆర్మీ వైస్ చీఫ్, సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్రం ఆయన్ను పరమ విశిష్ట సేవా మెడల్ వంటి పురస్కారాలతో సత్కరించింది. అటు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 31న రిటైర్ అవుతున్నందున ఆయన స్థానంలో వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జూన్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన 2028 డిసెంబర్ 31 వరకు బాధ్యతల్లో ఉంటారు. అవినీతి ఆరోపణల కేసులో పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి ఆప్ నేత సంజీవ్ అరోడా ఇలాఖాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేసింది. చండీగఢ్లోని మంత్రి అధికారిక నివాసంతో పాటు ఢిల్లీ, గురుగ్రామ్లోని మరో 5 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో గురుగ్రామ్లోని హ్యాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ సంస్థ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్ల కొనుగోలులో నకిలీ జీఎస్టీ బిల్లులు సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు సంజీవ్పై అభియోగాలు ఉన్నాయి. దుబాయ్ నుంచి అక్రమ నిధులను మళ్లించేందుకు ఈ నకిలీ లావాదేవీలను వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఏప్రిల్లోనూ ఈడీ తనిఖీలు చేసింది. అటు 2024లో సంజీవ్ రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో పారిశ్రామిక భూములను నివాస ప్రాంతాలుగా మార్చిన వ్యవహారంలో కూడా ఈడీ విచారణ చేసింది. వచ్చే ఏడాది పంజాబ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు ఆప్ నేతలు, వ్యాపారవేత్తలపై ఈడీ దాడులు పెరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఆప్ ఎంపీ అశోక్ కుమార్ మిత్తల్ నివాసాలపై ఈడీ దాడులు జరగ్గా తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఆప్ నేతలు లక్ష్యంగా ఈడీ వరుస సోదాలు చేస్తుండడంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. కొన్నేళ్లుగా పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. బెంగాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధాని మోదీ పంజాబ్లో ప్రతిరోజు ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. పంజాబీలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఎంత హింస పెట్టినా సిక్కు గురువులు తమ ప్రజలను కాపాడారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. సిక్కు గురువులను ప్రేరణగా తీసుకొని తాము పంజాబ్ను కాపాడుకుంటామని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ఈడీ దాడులపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పంజాబ్ ఎన్నటికీ మోదీ ఎత్తుగడలకు తలవంచదన్నారు. బీజేపీ ఈడీల అనైతిక కూటమి ముగింపు పంజాబ్ నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జరుపుకునే రష్యా విజయ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. మాస్కోలోని చారిత్రాత్మక రెడ్ స్క్వేర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య విక్టరీ డే జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సైనిక పరేడ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. అయితే గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పరేడ్లో రష్యా తన భారీ యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, భారీ ఆయుధాలను ప్రదర్శించలేదు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకల్లో మాట్లాడిన పుతిన్ 5వ ఏడాదికి చేరిన ఉక్రెయిన్ యుద్ధంలో రష్యానే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ సైనికుల నైతిక బలం, ఐక్యత, ధైర్య సాహసాలే ఈ యుద్ధాన్ని గెలిపిస్తాయన్నారు. ఈ వేడుకలకు రష్యా మిత్ర దేశాలైన వెరాలస్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, లావోస్ దేశాల అధ్యక్షులతో పాటు మలేషియా రాజు సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ పాల్గొన్నారు. ఐరోపా దేశమైన స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో కూడా పుతిన్ను కలిశారు. అయితే ఆయన పరేడ్కు దూరంగా ఉండి కేవలం అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. హాజరైన అతిరథ మహారథులు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతోన్న ఉత్కంఠ. విజయ్ పార్టీకి మద్దతిచ్చే అంశంపై కాసేపట్లో ప్రకటన చేయనున్న వీసీకే. కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై తుది దశకు చర్చలు. సాయంత్రం ఖర్గేతో భేటీ కానున్న కాంగ్రెస్ నేతలు. రేసులో కేసీ వేణుగోపాల్, సతీశన్. రేపు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. బీజేపీ సభకు హాజరు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రేవంత్. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా వసతుల కల్పనకు పిలుపు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనపై బీఆర్ఎస్ ఆగ్రహం. మహారాష్ట్ర అనుమతిపై మంత్రులకు అవగాహన లేదని హరీష్ విమర్శ. ఏపీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామన్న మంత్రి మనోహర్. బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం అంగీకరించిందని వెల్లడి. విశాఖ కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు ప్రారంభం. తుపానులను తట్టుకునేలా 65 అడుగుల ఎత్తులో నిర్మాణం. పర్యాటకంగా కీలకమన్న మంత్రులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.